ఈ రోజు నా జ్యువెలరీ కలెక్షన్ వ్లాగ్. మన ఇద్దరిది ప్రేమ అలాంటిది కదా, బాండింగ్ అలాంటిది. మా అమ్మకి ఇష్టం కదా అని సెకండ్ డే పెట్టి తను కూడా ఇలాంటిదే సేమ్ తీసుకొచ్చింది. ఏ ఉన్నా లేకపోయినా ఆ రింగ్స్ మాత్రం ఉండాలి తప్పకుండా. చందమామ లాంటి మా వారు ఉండాలని ఇది ఎప్పుడు చూసినా మా అమ్మ గుర్తుకు వచ్చేస్తూ ఉంటుంది, తన జ్ఞాపకంగా. జ్ఞాపకంగా అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే. ఈవిడేదో షాప్ పెట్టుకుని అమ్ముకున్నట్టుగా ఉంటుంది. ఇది ఎక్కడ ఆంటీ పెట్టి కొత్త కొత్తగా ఉన్నది, కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. ఇంకా ఇంకా ఉన్నాయి చాలా, అవన్నీ చూపించాలంటే ఒక రోజు కూడా సరిపోదు మీకు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇది ఎలా ఉందంటే కాలీఫ్లవర్ లా ఉన్నది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేద్ అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు వ్లాగ్ మీ అందరికీ చాలా 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 ఇష్టమైన వ్లాగ్. మీరందరూ నా కామెంట్స్లలో అడుగుతున్న వ్లాగ్. ఈరోజు నా జ్యువెలరీ కలెక్షన్ వ్లాగ్. నా ఫింగర్స్కి ఉన్న రింగ్స్ గురించి అడుగుతున్నారు, ఇయర్ రింగ్స్ గురించి అడుగుతున్నారు, నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ గురించి అడుగుతున్నారు. ఈరోజు నా ఫింగర్ రింగ్స్ చూపించాలని ఇప్పుడు వేసుకోలేదు. ఇవన్నీ మీకు స్టోరీ, ఒక పెద్ద స్టోరీ ఉంది. రింగ్స్ అన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను. అలాగే ఇయర్ రింగ్స్ చూపించేటప్పుడు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను మీరు చూస్తే మీకు ఒక మంచి టిప్ ఇందులో దొరుకుతుంది. మరి ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు నా స్పెషల్ వ్లాగ్ కోసం స్పెషల్గా రెడీ అవ్వాలి కదా. ఈ స్పెషల్ శారీని ఈరోజు కట్టుకోబోతున్నాను నేను. ఈరోజు ఆయిషాకు కూడా శారీ కట్టుకొని రమ్మన్నాను. ఆయిషా నా పక్కన ఉండాల్సిందే కదా, మీకు తెలిసిందే కదా, ఇది ప్రతి వ్లాగ్లో కూడా ఆయిషా నేను చక్కగా నా జ్యువెలరీ కలెక్షన్ అంతా చూపించేస్తాను. సరే, మేము ఇద్దరం ఇప్పుడు శారీస్ కట్టుకొని ఈ వ్లాగ్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఆగండి, ఈ వ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మనలో చాలా మందికి గ్లోయింగ్ అండ్ రేడియంట్ స్కిన్ అంటే ఇష్టమా లేదా? నాకైతే కొరియన్ మోడల్స్ లాగా గ్లాస్ స్కిన్ అంటే చాలా ఇష్టం. చాలా జనరేషన్స్ గా సౌత్ ఈస్ట్ ఏషియాలోనే మంచి స్కిన్ బెనిఫిట్స్ నిచ్చే ఇంగ్రీడియంట్ గా రైస్ ని వాడుతున్నారు. రైస్ ని యూజ్ చేసి స్కిన్ కేర్ చేసుకోవడం ఇది కొరియన్ కాన్సెప్టే కాదండి. ఆ రోజుల్లో మన అమ్మలు కూడా స్కిన్ హెల్దీగా ఉంచుకోవడానికి ఇంకా లూమినస్ గ్లో ఇవ్వటానికి రైస్ వాటర్ ని యూజ్ చేసేవారు. అంటే రైస్ కడిగిన తర్వాత ఆ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ ని రోజు ఫేస్ కి అప్లై చేసుకునేవాళ్ళు. అలా చేయడం వల్ల స్కిన్ హెల్దీగా, టైట్ గా, గ్లోయింగ్ గా ఉండేది. కానీ ప్రాసెస్ అంతా రోజు చేసుకోవడం కొంచెం కష్టమే కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను 7 to 20 days లో మామా ఎర్త్ ప్రొడక్ట్ యూజ్ చేసి గ్లాస్ స్కిన్ ని అచీవ్ చేయాలని ఛాలెంజ్ తీసుకున్నాను. అందుకే నేను తెచ్చుకున్నాను మామా ఎర్త్ రైస్ ఫేస్ వాష్. దీన్ని మోర్ దెన్ 1 week నుండి నేను యూజ్ చేస్తున్నాను. 1 week లోనే నాకైతే విజువల్ చేంజెస్ కనిపిస్తున్నాయి. ఈ ఫేస్ వాష్ లో గ్లాస్ స్కిన్ కి హెల్ప్ అయ్యే రైస్ వాటర్ ఉంది. దాంతో పాటు డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేసి ఇంకా ఈవెన్ స్కిన్ టోన్ ఇచ్చే నయాసినమైడ్ దీంట్లో ఉంది. అంతేకాకుండా ఈ రైస్ ఫేస్ వాష్ లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. సో బ్లెమిషెస్ అండ్ డార్క్ స్పాట్స్ కూడా తగ్గుతాయి. యూజువల్ గా వేరే ఫేస్ వాషెస్ లా కాకుండా దీని క్రీమీ టెక్స్చర్ ఫేస్ ని క్లెన్స్ చేశాక ఎసెన్షియల్ మాయిశ్చరైజర్ ని స్ట్రిప్ చేయకుండా చూస్తుంది. ఇన్స్టెడ్ స్కిన్ ని హైడ్రేషన్ తో పాటు బూస్ట్ చేస్తుంది. దీనిలోని గుడ్నెస్ ఆఫ్ నయాసినమైడ్ అనేది యాక్నే మార్క్స్ అపియరెన్స్ ని తగ్గించి మనం కోరుకునే గ్లాస్ లైక్ గ్లోయింగ్ స్కిన్ కోసం స్కిన్ టోన్ ని బ్రైట్నింగ్ చేస్తుంది. నేనైతే సింపుల్ ప్రొడక్ట్ తో ఈజీగా హెల్దీ అండ్ గ్లాస్ లైక్ గ్లోయింగ్ స్కిన్ ని అచీవ్ చేసుకున్నాను. నౌ ఇట్స్ యువర్ టర్న్. మామా ఎర్త్ మిమ్మల్ని వింటుంది. మీ ఫీడ్బ్యాక్స్ ని తీసుకొని వాళ్ళు మామా ఎర్త్ ప్రొడక్ట్స్ ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. ప్లస్ వాళ్ళు బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ తో ప్రొడక్ట్స్ ని అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. డిస్క్రిప్షన్ లో ఈ ప్రొడక్ట్ లింక్ ని ఇస్తున్నాను. మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ ని ఇవ్వండి. నా కూపన్ కోడ్ ని యూజ్ చేస్తే మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ రోజు అన్ఎక్స్పెక్టెడ్ గా ఆయిషా నేను బ్లూ శారీస్ కట్టుకున్నాను. నేను ఆల్రెడీ కట్టుకుని వచ్చేసరికి ఇక్కడ వదినప్పుడే కట్టుకున్నారు. మన ఇద్దరిది ప్రేమ అలాంటిది కదా, బాండింగ్ అలాంటిది.
స్టోరీ మొదలు పెట్టేనా? ఇక్కడ చూడండి. కొన్ని నాకు కూడా తెలియదు దాంట్లో. తెలీదు. ఈ రింగ్ ఉంది చూసారా, ఈ రింగ్ చూపిస్తా. ఈ రింగ్ని నా ఫస్ట్ యానివర్సరీకి మా వారు గిఫ్ట్ చేశారు కాబట్టి ఇది నాకు చాలా 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 మెమరబుల్ రింగ్ ఇది. కానీ అప్పటి నుంచి అలా పెట్టుకున్నాడు, అది గ్రేట్, చాలా గ్రేట్ కదా. చాలా బాగుంది కదా, చాలా చాలా బాగుంది. మా వారి టేస్ట్ అలాంటిది. తర్వాత ఈ మధ్య రింగ్ చూపిస్తా. ఈ మధ్యన ఉన్నది ఇది చూడండి. ఇది ఇందులో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి స్టోన్స్. కానీ 5 రా, మిడిల్ది కూడా. కానీ 5 ఉన్నాయి. కానీ నాకు 3 తమ్ముళ్ళు కలిసి నా బర్త్డేకి ఇచ్చిన రింగ్ ఇది. అది ఎన్నో బర్త్డేలో గుర్తులేదు నాకు. ఒక 5 years బ్యాక్ 3 తమ్ముళ్ళు ఇచ్చిన ముద్దుల రింగ్ ఇది. ఈ రింగ్ అయిపోయింది కదా. ఈ రింగ్ చూడండి ఎంత బాగుంది, క్యూట్గా ఉంది కదా. ఇవి నవరత్నాలు రింగ్ ఇది. ఇది మా ఫాతిమా నాకు గిఫ్ట్ చేసింది. పెళ్ళయ్యాక తను ఇక్కడ రింగ్ ఒకటి తీసుకుంటాను అని చెప్పి వెళ్ళింది. ఈ రింగ్ అప్పుడు నేను ఉన్నాను, నాకు తెలుసు. అలా మా ఫాతిమా తెచ్చుకొని తను వేసుకుంటే చాలా బాగుంది ఫాతిమా అన్నాను. మా అమ్మకి ఇష్టం కదా అని సెకండ్ డే వెళ్ళి తను కూడా ఇలాంటిదే సేమ్ తీసుకొచ్చింది. మేమిద్దరం వేసుకుని ఒక పిక్ కూడా దిగాము. ఆ పిక్ ఇప్పుడు మీకోసం చూపిస్తున్నాను. అలా మా ఫాతిమా ఇచ్చిన గిఫ్ట్ ఈ రింగ్ అనమాట. తర్వాత ఈ 3 అయిపోయినాయి కదా. ఈ రింగ్ యాక్చువల్గా ఈ బొటన వేలుది కాదు, నార్మల్గా పెట్టుకునేదే. కానీ నేను ఇందులో వేసాను, చాలా డిఫరెంట్గా చాలా బాగుందని. ఈ రింగ్ని వినీలా గారు ఇచ్చారు. స్పార్కిల్ వినీలా గారు ఉన్నారు కదా, నా బర్త్డేకి లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇచ్చారు. అది అలా వినీలా గారు ఇచ్చిన ప్రేమ కానుక నాకు. ఈ చెయ్యి అయిపోయింది. ముందు ఇక్కడ బొటన వేలు దగ్గర నుండి వెళ్దాం. ఈ రింగ్ చూసారా, ఇది కూడా బొటన వేలుకి పెట్టుకునే రింగ్ కాదు, కానీ నేను ఇందులో సెటిల్ చేశాను దీన్ని. ఇది కూడా ఒక మ్యారేజ్ యానివర్సరీ కాదు, ఎన్నో మ్యారేజ్ యానివర్సరీ నాకు గుర్తులేదు. కానీ ఇది కూడా మా వారు యానివర్సరీ గిఫ్ట్గా ఇచ్చింది ఈ రింగ్. ఇవి బొటన వేలికి మనకు సరిపోగానే వదిలికి మాత్రం అన్ని సరిపోతాయి. బొటన వేలు కూడా నార్మల్ వేలు లాగే ఉంటుంది. అలా సెట్ చేసింది. చాలా బాగుంది కదా. ఇది అయితే చాలా బాగుంది, ఫ్లేవర్ గా చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఈ వేలులో 2 రింగ్స్ పెట్టేసాను. ఎందుకంటే రింగ్స్ అన్ని ఒకేసారి వేసుకోవడం అలవాటు. ఈ 2 రింగ్స్ కూడా చూపిస్తాను. ఇది మా వారు ఒక బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్. ఇది కూడా ఇంకొక బర్త్డేకి మా వారు ఇచ్చిన గిఫ్ట్. నాకు రింగ్స్ అంటే చాలా ఇష్టమని మా వారు ఇలా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అలా ఈ 2 రింగ్స్ నా బర్త్డేకి మా వారు ఇచ్చింది. ఇది చూడండి స్క్వేర్లా ఉంది, ఇది లవ్ షేప్లో ఉంది, చాలా క్యూట్గా ఉంది కదా. అలా 2 కలిపి ఒక రింగ్ లాగా ఇలా మ్యాచ్ చేశాను అనమాట. తర్వాత ఈ రింగ్స్కి వెళ్ళిపోదాం. ఇవి కూడా 2. ఈ రింగ్ స్టోరీ ఏంటంటే, ఇది చూడండి చిన్న రింగ్. ఇది ఫస్ట్ ఈ రింగ్ స్టోరీ చూపిస్తా. ఇది నేను ఓన్గా కొనుక్కున్న రింగ్ ఆయిష. ఇది ఓన్గా కొనుక్కున్న రింగ్ ఇది కాబట్టి చిన్నగా ఉంది చూడండి. గిఫ్ట్స్ వచ్చినవి పెద్ద పెద్ద రింగ్స్. ఈ చిన్న రింగ్ నేనే నా పాకెట్ మనీ తోటి ఒక 15 years బ్యాక్ కొనుక్కున్నా. తర్వాత ఇది మా వారు నా 25th యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీకి 25th బాగా గుర్తుండిపోవాలని మా వారు ఇచ్చిన కానుక ఇది. ఇలా పెట్టేసి మరి నేను కూడా కొనుక్కున్నాను కదా ఇది, మరి దీన్ని ఎందుకు మిస్ చేయాలని 2 కలిపేసి ఇలా వేసుకుంటాను అనమాట. ఇది అన్నయ్య, ఇది బాగుంది కదా. ఇలా 2 కలిపి ఒక రింగ్ లాగా చేసుకుని వేసుకుంటున్నాను. సరే, ఈ రింగ్ స్టోరీ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. ఓకే, ఇవి చూసారా 2, ఇది ఒక రింగ్ కాదు, ఇది 2 రింగ్స్ చూపిస్తా. ఇదొక రింగు, ఇదొకటి. ఇది మా అత్తగారు ఇచ్చిన రింగ్ నాకు, మా అత్తగారి ప్రేమ కానుక ఇది. ఆ రోజుల్లో కళ్యాణ ఉంగరం అనేవారు కదా. అప్పుడు మనకి ప్రధానం అయితే ఇదే ఉంగరం వేసేవారు. మా అత్తగారు నా ఎంగేజ్మెంట్కి ఇలాంటిది గోల్డ్ రింగ్ వేశారు. తర్వాత అది అలా అలా వేసుకుని అది ఇరిగిపోయింది. మళ్ళీ ఇదే వచ్చింది ఇప్పుడు ట్రెండ్. ఇప్పుడు అందరూ ఇదే వేసుకుంటున్నారు కదా. కానీ వచ్చింది మా అత్తగారు ఇది ఇచ్చినప్పుడు 20 years అవుతుంది. 20 years బ్యాక్ ఆ బంగారంది ఇరిగిపోతే దాని బదులుగా మళ్ళీ కళ్యాణ ఉంగరమే కావాలి, మా కోడలికి బాగుంటుందని మా అత్తగారు తెచ్చిన గిఫ్ట్ ఇది. కాబట్టి ఈ గిఫ్ట్ కూడా నాకు చాలా అమూల్యమైనది.
ఇది చూసినప్పుడల్లా మా అత్తగారు అలా గుర్తుకొచ్చేస్తూ ఉంటారు. తర్వాత ఈ రింగ్ కూడా ఇలా పెట్టేసి డబల్ చేశాను. ఈ రింగ్ ఏంటంటే మా ఫాతిమా తన పాకెట్ మనీ తోటి పెళ్ళి కాకముందు కొని ఇచ్చింది. ఇది తన పెళ్ళి కాకముందు నా బర్త్డేకి మా ఫాతిమా తను పాకెట్ మనీ జమ చేసుకొని నాకు ఇచ్చిన గిఫ్ట్. ఓకే అండి, నా రింగ్స్ స్టోరీ అంతా మీకు చెప్పేశాను. ఎప్పటి నుంచో అడుగుతున్నారు కాబట్టి ఈ స్టోరీ చెప్పేశాను. ఇప్పుడు నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ చూసాను. రింగ్స్ అంటే చాలా 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 ఇష్టం మా వదినకి, చాలా ఇష్టం. ఏ ఉన్నా లేకపోయినా ఆ రింగ్స్ మాత్రం ఉండాలి తప్పకుండా. ఇంకో ఇప్పుడు వెయిట్ లాస్ అయిపోయి Loose గా అయిపోయింది. వచ్చేస్తున్నాయి. ముందైతే అందుకే అన్నా నేను బొట్న వేలైనా నార్మల్ ఫింగర్ అయినా ఒకటే అయిపోయింది అని చెప్పింది. ఇప్పుడు బ్లాక్ బీడ్స్ చూపించేద్దాం. బ్లాక్ బీడ్స్ చూడండి, చాలా చాలా బాగుంటుంది కలెక్షన్. యా, బ్లాక్ బీడ్స్ చూడటానికి మా మ్యాంగో కూడా రెడీగా ఉంది. ఏ మ్యాంగో, నువ్వు కూడా చూసేస్తావా? ఉంగరాలు అన్నప్పటికీ రాలేదు, బ్లాక్ బీడ్స్ అన్నప్పటికి వచ్చేసింది. ఇది చూడండి, ఇది మా అత్తగారు వేసిన నల్ల పూసలు. నా పెళ్ళయ్యాక ఇలాంటిదే వేశారు ఒకటి. అది తర్వాత దాని మోడల్ ఓల్డ్ అయిపోయిందని చెప్పి అది ఇచ్చేసి అది చాలా పెద్దది, చాలా పెద్దది. అది చాలా పెద్దది. మళ్ళీ అలాంటిది కావాలన్నా దొరకలేదు మాకు. దొరకలేదు. మేము తర్వాత చాలా తిరిగామా దాని గురించి, మాకు మళ్ళీ దొరకలేదు. ఇది కూడా మా అత్తగారి గిఫ్ట్ నాకు. ఇవి వేసుకుంటే చాలా, అసలు ఇది మ్యారేజెస్లలో ఫంక్షన్స్లలో వేసుకుంటూ ఉంటాను కదా. బాగుంది కదా, చాలా హెవీగా కూడా ఉంటుంది. అలా మా అత్తగారి గిఫ్ట్ ఇది. నా బ్లాక్ బీడ్స్లో ఇది ఒక్కటే హెవీది. తర్వాత ఇది కూడా చాలా క్యూట్గా ఉంది కదా. ఈ బ్లాక్ బీడ్స్ ఎలా వచ్చాయంటే, ఈ లాకెట్లో చూడండి బ్లాక్ బీడ్స్ వచ్చాయి డిఫరెంట్గా. ఇప్పుడు మనం దీన్ని చూస్తే దీనికి లాకెట్లో రాకుండా ప్లెయిన్గా ఉంది. దీనికి లాకెట్లో రాగానే ఇది తెగ నచ్చేసింది నాకు. కాబట్టి నేను తీసుకున్న ఈ నల్లపూసలకి చాలా బాగుంటుంది. మీరు చాలా వీడియోస్లో ఇది ఇది కొత్త కలెక్షన్ అన్నమాట. ఇది ఇలా ఇది కొత్త కలెక్షన్. ఇది చాలా బాగుంది కదా. సరే, ఇది ఒక స్టోరీ అయిపోయింది. ఇదైతే నేనే ఓన్గా తీసుకున్నాను, నాకు నచ్చి. ఇది చూసారా, దీనికి లాకెట్ ఉండదు, ఇలాగే ఉంటుంది. నాకు బ్లాక్ బీడ్స్ అంటే ఇష్టమని మా వారు సెలెక్ట్ చేసి తీసుకొచ్చిన. సో డిఫరెంట్గా ఉంది కదా, అసలు బ్లాక్ బీడ్స్ వేసుకున్నట్టే ఉండదు. ఇది చాలా బాగుంది ఇది కూడా కదా. చూడండి, ఇది కూడా చాలా బాగుంది కదా. ఇది ఎప్పుడుదే అంటే నా యూట్యూబ్కి వచ్చిన రెమ్యూనేషన్తో నేను కొనుక్కున్న ఫస్ట్ గిఫ్ట్. నాకు నల్లపూసలు అంటే చాలా ఇష్టమని ఇదే తీసుకున్నాను. బాగుంది కదా క్యూట్గా. అలా ఈ బ్లాక్ బీడ్స్ మా అత్తగారు తీసుకొచ్చిన ఈ పెద్ద బ్లాక్ బీడ్స్ ఉంది కదా, ఇది ఓన్లీ ఫంక్షన్స్లోనే వేసుకునే వీలుగా ఉంది అని ఇంట్లోకి సింపుల్గా వేసుకోవడానికి మా అత్తగారు తీసుకొచ్చిన ఈ బ్లాక్ బీడ్స్. డైలీ వేసుకుంటుంది నా కోడలు అని మా అత్తగారు ఫస్ట్ ఇలాంటివి ఉండేవి. ఈ బ్లాక్ బీడ్స్ చాలా బాగుంది కదా. ఇది ఎక్కువగా సీరియల్స్లలో చూసి నాకు నచ్చింది. లాకెట్ చాలా బాగుంది. లాకెట్ చాలా బాగుంది. ఈ లాకెట్ నాకు గిఫ్ట్గా వచ్చింది 25th యానివర్సరీకి. మా వారి ఫ్రెండ్స్ అందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కలిసి లాకెట్ని గిఫ్ట్గా ఇస్తే నేను ఈ నల్ల పూసల్లో దీనికి అటాచ్ చేసాను. ఈ నల్ల పూసలు మాత్రం నావే. ఇలా నల్ల పూసలు, ఎందుకంటే ఇది ప్లెయిన్గా ఉండి నాకు చాలా బాగా నచ్చింది. ఇది పాతదేనండి. దీని లాకెట్ ఇరుగుపోయి మిస్ అయిపోయింది. ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ ఫంక్షన్లో ఎక్కడ పడిపోయిందో తెలీదు, లాకెట్ పడిపోయింది. కానీ మెడలో ఇలా వేలాడుతుంది ఇది.
అమ్మ పర్వాలేదు అదన్నా ఉంది. ఉంది. కానీ ఇదైతే నాకు చాలా ఇష్టం కాబట్టి దీనికి ఇంకొక లాకెట్ పెట్టించుకుందాము లాకెట్ లేకుండా కూడా ఇలా పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని వేసుకోవచ్చు. కానీ ఇది ముచ్చటగా ఉండేది లాకెట్ తోటి. కానీ ఇంకోటి తీసుకోవాలి ఆయిష, ఇది తీసుకున్నాం. ఈ డిజైన్ బాగుండి అలా ఉంచేసుకున్నాను, నాకు నచ్చింది. ఇది చూసారా చాలా బాగుంది, ఏదో చందమామ. ఇందులో మీరు బాగా గమనించండి, లోపల ఏ ఉంటుంది, మా వారి పేరు ఏ. ఇది చాలా మంది కామెంట్స్ లో అడిగారు, ఈ నల్ల పూసలు చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా మంది కామెంట్స్ లో అడిగారు. అలా ఇక్కడ చూడండి, ఇవన్నీ నక్షత్రాలు. చందమామ పెద్ద నక్షత్రం, పెద్ద నక్షత్రంలో మా వారి ఏ, తర్వాత ఇవన్నీ చిన్న నక్షత్రం. చాలా బాగుంది. నేను ఇది ఒకసారి నాకు నేను డిజైన్ చేసుకున్నాను, ఇలాగా నల్లపూసలు ఉంటే బాగుంటుంది, ఇలా చందమామ కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది నేను చేయించుకున్నది. మా వారు అలా పేరు ఉండాలి నా బ్లాక్ బీడ్స్ లో అని, చందమామ లాంటి మా వారు ఉండాలని ఫేవరెట్. నాకు అయితే ఇది చాలా ఇష్టం. ఇది మా అమ్మగారిది. నేను చాలా బాగుంది అని అనేసరికి మా అమ్మగారు నాకు ఇచ్చేసిన నల్ల పూసలు. చాలా బాగుంది కదండి, ఇది ఇప్పటిది కాదు. మా అమ్మగారు చనిపోయి 20 years పైన అయిపోయింది. ఇది ఎప్పుడు చూసినా మా అమ్మ గుర్తుకు వచ్చేస్తూ ఉంటుంది, తన జ్ఞాపకంగా. జ్ఞాపకంగా అమ్మా అమ్మా నీ పసివాణమ్మ నువ్వే. ఇది చూసారా చాలా క్యూట్ గా ఉంది కదా. ఇది మా వారు నా పెళ్ళైన 1 year 2 years అవుతుంది, మా వారు తీసుకొచ్చిన బ్లాక్ బీడ్స్. ఇది అప్పటిది, ఇది ఇప్పటిది కూడా కాదు. ఇది ఆల్రెడీ కొంచెం వంగిపోయి ఉంది, కొంచెం ఇలా అంటే ఇరుగుపోయేలా ఉంది, అయినా సరే మార్చలేదు. కొంచెం అలాగే అప్పుడప్పుడు వేసుకుంటున్నాను. కానీ అంత అప్పటిది కూడా ఇంత జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. నాకు బ్లాక్ బీడ్స్ అంటే ఇష్టం, అది కూడా ప్రేమతో ఇస్తే ఇంకా ఇష్టం. అయితే ఇది చాలా డెలికేట్గా, అంటే బాగా వాడేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కట్ అయ్యింది. ఇది కొంచెం ఇలా అంటే ఇరుగుపోయేలా ఉంది ఇప్పుడు. ఇది చూసారు, చాలా క్యూట్ గా, చాలా డిఫరెంట్ గా ఉంది. కలర్ఫుల్ గా ఉంది. ఇక్కడ చూడండి, ఇది బ్లాక్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది, తర్వాత ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది. అలా కలర్ అంటే నల్లగానే ఉండాల్సిన అవసరం లేదు, కలర్స్ లో కూడా ఉండొచ్చు అని చెప్పి ఉంది. అయితే ఈ బ్లాక్ బీడ్స్ నేను విజయవాడలో తీసుకున్నాను, బాగా నచ్చింది. అక్కడ తీసుకున్న బ్లాక్ బీడ్స్. మా అమ్మగారు ఊరు మండపేటలో తీసుకున్న మా పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నది కలెక్షన్ చాలా బాగుందని అక్కడ తీసుకున్నాను. ఇది ఎక్కువగా నేను ట్రావెల్స్ కి, అదే ఊర్లో ఏదైనా వెళ్తున్నప్పుడు సింపుల్ గా ఉంటుందని ఇదే వేసుకుని నల్లపూసల్లో ఏం కనిపించట్లేదు కదా, ఫ్యాన్సీగా ఉంది. ఇందులో పగడాలు ఏంటంటో ఉన్నాయి కాబట్టి అందంగా ఉంది. ఇంకా నాకు జర్నీస్ లో చాలా మంచిగా ఉంటుందని తీసుకున్నాను. బాగుంది. ఈ బ్లాక్ బీడ్స్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగున్నాయి. తిరిగి చూపిస్తున్నానా? యా, ఇది నేను రాజమండ్రిలో తీసుకున్న బ్లాక్ బీడ్స్. అలా ఒక్కొక్క ఊరిది ఒక్కొక్కటి మెమరబుల్ గా ఉండిపోయింది నాకు. ఇది కూడా చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం ఇది. యా, చాలా ఇష్టం. కానీ ఇది చాలా డెలికేట్ గా ఉంది ఆయిష. ఓన్లీ అలా వేసుకుని తీసేసుకోవాలి, ఎందుకంటే నాకే చాలా డెలికేట్. పార్టీ వేర్, జస్ట్ పార్టీకి ఏదైనా వెళ్ళినప్పుడు వేసుకోవడమే. యా, తర్వాత ఇది లాస్ట్ ఇయర్ మక్కా యాత్రకి వెళ్ళాం కదా, మక్కాకి వెళ్ళినప్పుడు మదీనాలో తీసుకున్న బ్లాక్ బీడ్స్. ఏదో ఒకటి అక్కడ నుంచి గుర్తుగా తెచ్చుకోవాలని ఇది తీసుకున్నాను. ఈ లాకెట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇది కూడా చాలా డెలికేట్ గా ఉంది. ఈ లాకెట్ లో కొంచెం హెవీది వేద్దామంటే దీనికి హోల్ కూడా చిన్నదిగా ఉంది, కాబట్టి ఇంత డెలికేట్ది వేయాల్సి వచ్చింది. ఇది కూడా పార్టీ వేర్ లాగే యూజ్ చేయాలి. అంతే. ఇది ఎంత బాగుందో చూసారా. ఇది మా మీటి ఇచ్చిన గిఫ్ట్. ఇది 1 gram గోల్డ్ది. తను చార్మినార్లో అమ్మ నీకు బ్లాక్ బీడ్స్ అంటే ఇష్టం కదా అని తను తీసుకున్న గిఫ్ట్ ని అది కూడా చాలా జాగ్రత్తగా పెట్టారు. మా మీటి ఇంత బాగా సెలెక్ట్ చేసి తీసుకొచ్చిందని. ఇది చార్మినార్లో తీసుకున్న నల్ల పూసలు. ఈ బ్లాక్ బీడ్స్ చెన్నై వెళ్ళినప్పుడు తీసుకున్నాను. మా తమ్ముడి ఇంటికి వెళ్ళాను చెన్నై.
అక్కడ చాలా బాగా నచ్చింది. కిందంతా బ్లాక్ బీడ్స్ వచ్చేసి పైన 2 చైన్స్ వచ్చాయి. చాలా క్యూట్గా ఉంది కదా. ఇదండి నా బ్లాక్ బీడ్ కలెక్షన్స్ అంతాని. ఇంకా ఇంకా ఏం లేవు, ఇంకా బ్లాక్ బీడ్స్ అన్నీ ఇవే. ఆయిష ఇయర్ రింగ్స్ చూపించేద్దాం. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, చూడండి. ఒక చోట తీసుకున్నవి కావు, ఇది వేరే వేరే కంట్రీస్, స్టేట్స్. నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అని నా కలెక్షన్ అంతా ఇలా ఉంటుంది. నేను ఇందులో మీకు ఒక టిప్ చెప్తానన్నాను కదా. ఇక్కడ చూడండి, రింగ్స్ని 2 కలిపి, అంటే జత కలిపి నేను ఎలా ఆర్గనైజ్ చేశానో మీకు చూపిస్తా. చూసారా ఈ కవర్ ఏంటంటే ఇంటర్నేషనల్ కవర్స్ ఉంటాయి కదా, దీన్ని నేను చక్కగా సీజర్ తోటి కట్ చేసి పీసెస్గా కట్ చేసేసుకొని, ఇది కవర్ ఇంటర్నేషనల్ కవర్ అనమాట. దీన్ని పీసెస్గా కట్ చేసి ఇలా 2 కలిపి ఒక్కొక్క దాంట్లో నేను గుచ్చేసి ఇలా మనం ఇలా తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటాయి. లేకపోతే ఒకటి అటు ఇటు వెళ్ళిపోతాయి. కాబట్టి చక్కగా ఇలాగా 2 కలిపి మనం పెట్టుకోవచ్చు. ఇలా ఈ టిప్ మీకు బాగా అవసరం అవుతుంది. మీరు ఏదైనా కవర్ తీసుకొని కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఏ కవర్ అయినా సరే తీసుకొని చక్కగా ఇలాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటే ఉందనుకుంటున్నారా? కాదు కాదు, ఇంకా ఉన్నాయి, కింద కూడా ఉంది చూడండి. మొత్తం 3 rows ఉంటాయి. ఎస్. ఇలా నాకు వార్డ్రోబ్లో ఒక డ్రా అంతా ఇలా చేయించుకొని చక్కగా ఇలా మనం పెట్టేసుకోవచ్చు. ఇలా డ్రా చేయించుకోలేకపోయినా మనం పెద్ద బాక్సుల్లో కూడా ఇవి అలాగే మనం 2 కలిపి మంచిగా ఇలా పెట్టుకొని కూడా ఒక పెద్ద బాక్స్లో వేసేసుకోవచ్చు. మళ్ళీ పెట్టుకుంటారు కదా బయట, అలా ఉంది. మళ్ళీ మనం ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ జాగ్రత్తగా ఇలాగే ఇదే కవర్లో గుచ్చేసి పెట్టేసుకుంటే మంచిగా ఇది ఒకే ప్లేస్లో అలా ఉంటాయి. ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది మీకు, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఈ బాక్సెస్లో నేను నెక్వి అన్నీ ఇందులో పెట్టేసుకున్నాను. ఇవన్నీ చూపించాలంటే ఇప్పుడు వ్లాగ్ పెద్దదైపోతుంది. ఇవన్నీ కూడా సెట్స్ అన్నమాట. ఇవన్నీ సెట్స్ ఇలా పెట్టేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకుంటే మీకు మంచిగా ఎప్పుడైనా టక్ మరి మనం రెడీ అయిపోవాలి అంటే ఫంక్షన్స్లో ఈజీగా ఫాస్ట్గా ఒక 10 minutesలో మనం రెడీ అయిపోవచ్చు. నాకు హెయిర్ యాక్సెసరీస్ అంటే చాలా ఇష్టం. ఏ ఊరు వెళ్ళినా అక్కడ నుంచి కొనకుండా మాత్రం రాను. చాలా షాపింగ్ అంటే ఫస్ట్ చాలా ఇష్టం. మా వారితోటి ప్రతిసారి వెళ్తూనే ఉంటాను కాబట్టి కొనుక్కుంటాను. చూడండి చాలా బాగుంది కదా హెయిర్ హ్యాక్స్. ఇవిడేదో షాప్ పెట్టుకుని అమ్ముకున్నట్టుగా ఉంటుంది. అలాగే ఉంది ఇక్కడ. ఇవన్నీ షాప్ పెట్టి అమ్ముకోవచ్చు. చాలా ఇష్టం. మీకు ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఇది కూడా చాలా బాగుంది. నాకు తలకి మంచిగా అలంకరణలు చేసుకోవాలంటే ఇష్టం. ఇవి ఒక చోట తీసుకున్నాయి కాదు, ఇది ఒక చోట మాత్రం తీసుకున్నాయి కాదు, వేరే తీసుకున్నవి. నాకు ముందు నుంచి చాలా ఇష్టం కాబట్టి ముందు నుంచి తీసుకున్నవి. ఇందులో కొన్ని పాతవి ఉన్నాయి, కొన్ని కొత్తవి ఉన్నాయి. చూడండి జూడా కాదు ముడి ఇది. తర్వాత ఇది ఏంటంటే ఇలాగా ముడి పెట్టుకొని దానికి ఇట్లా పెట్టుకోవాలి. బాగుంది. ఈ క్లిప్ కూడా బాగా నచ్చింది. ఇది ఏంటి ఇంత పెద్దగా ఉంది క్లిప్ కదా. ఇదొకటి, ఇది కూడా ముడిలాగా పెట్టేసుకోవచ్చు ఆయిషా. ఇది కూడా ముడి పెట్టుకొని ఇది ఇట్లా అవసరం లేదు ఇంకా లేదు. తర్వాత ఇదైతే 20 years బ్యాక్. ఇదైతే ఇది కూడా అదే. అలా ఎవరా మీరు ఇలా ఉన్నారండి? అంటే ముడిలాగా పెట్టుకొని అలా ఏం లేదు. మా మ్యాంగోని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నట్టుంది మా పిల్ల. ఇది చూసే బాగుంది కదా. ఇది బ్యాంకాక్ లో తీసుకున్నది. ఇది బాగుంది, ఆర్టిఫిషియల్ ఫ్లవర్ మాట. బాగుంది. అప్పటికప్పుడు మనకి పువ్వులు లేకపోతే ఇది పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇది కూడా చాలా వీడియోస్ లో ముడిలాగా పెట్టుకున్నాను. ఇది కూడా మ్యాంగోలా ఉందా? కాదు, లేదు. ఇది లేదు, అదే ఉంది.
ఇది కూడా చాలా క్యూట్ గా ఉంది. ఇది కూడా ఇదేంటి కట్టలు ఇక్కడికి వచ్చింది? ఇది మా వారు బ్యాంకాక్ నుండి మా మీటింగ్ తీసుకొచ్చారు. మనకి వద్దని నాకు ఇచ్చేసి. ఇది ఎక్కడ పెడతారు? ఇది ఎక్కడ ఆంటీ పెట్టి వద్దు. చూపించారు. వద్దు. చూడలే, ఇది పెట్టుకోలేదు ఎప్పుడు ఉంది. ఇప్పుడు ఇది దుబాయ్ వాళ్ళు పెట్టుకుంటారు. దుబాయ్లో ఎలా దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. మా మీటింగ్ రూమ్ తీసుకొస్తే తను వద్దని నాకు ఇచ్చేసింది. అందుకే ఇది ఎప్పుడు వాడాలో అని దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఇది చూసారు, ఇది కూడా ముడికి ఇలాగా పెట్టుకునేది బాగుంది కదా ఆయిష? అంటే చాలా ముడి బాగుంది. వేసుకొని పెట్టుకునేది. ఇది జడ వేసుకొని కూడా సైడ్ లో పెట్టుకుంటే ఫ్లవర్ లాగా ఉంటదేమో. ఈ స్టైల్లో పెట్టుకుంది, చాలా బాగుంది ఆయిష. బాగుంది, ఇలా పెట్టుకుని ఇలా తీసేయచ్చు. తర్వాత ఇది కూడా ముడి వేసుకొని ఇలా పెట్టుకునేది. బాగుంది కదా ఇది కూడా? బాగుంది. పోనీ కూడా పెట్టుకోవచ్చు, పోనీ కూడా పెట్టుకోవచ్చు ఇలా. పెట్టుకోవచ్చు. ఇది కూడా జూడకి అంటే ముడికి పెట్టుకునేది, కానీ ఇప్పటివరకు ఇది యూజ్ చేయలేదు నేను. ఏమో అది డిఫరెంట్. ఇది మా మీటింగ్ కోసం తెచ్చాను, కానీ అమ్మ నువ్వే తీసుకొని నాకే ఇచ్చేసింది. ఎక్కడ పెట్టుకుంటారు? పెట్టుకుంటాం, ఏం పర్లేదు, బాగుంటుంది. మనం వెనకాల హెయిర్ బ్యాండ్స్ కూడా హెయిర్ బ్యాండ్స్ కూడా ఇవి చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. ఇది రీసెంట్ గా నేను యూఎస్ వెళ్ళాను కదా, మా ఫాతిమా దగ్గర. ఎలా ఉంది? బాగుంది. ఇలా పెట్టుకునేది అక్కడ తీసుకున్నా. నాకు చాలా ఇష్టం అని ఇలాంటివన్నీ నా దగ్గరే ఉంటాయి. అంటే మా పిల్లల దగ్గర ఉండవు. ఏమది వాళ్ళకి కావాలన్నప్పుడు వాళ్ళు వచ్చి తీసుకుంటూ ఉంటారు. కానీ నేను ఇవ్వను, నాకే ఇది కూడా చాలా బాగుంది కదా. బాగుంది, కానీ ఇది ఏంటి? ఇదేదో డిఫరెంట్ గా కనిపిస్తుంది కదా. ఇది కూడా యూఎస్ లో తీసుకున్నాను ఆయిష. ఇది ఇంకా నేను ఓపెన్ చేయలేదు, కానీ ఇది 2 వస్తాయి అన్నమాట. 2 వస్తాయి, 2 సైడ్స్ పెట్టుకుని. టిక్ టాక్ లాగా పెట్టుకుంటే నీకు ఇదంతా హ్యాంగ్ అవుతాయా? హ్యాంగ్ అవుతాయట. ఇది ఎప్పుడు పెట్టుకోలేదు, ఒకసారి పెట్టినప్పుడు చూద్దాం. ఇది కూడా చూడండి, చాలా క్యూట్ గా ఉంది కదా. మా మీటి కోసమే తీసుకొచ్చాను, తను నా దగ్గరే పెట్టాము. హాఫ్ హెయిర్ తీసుకొని ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కూడా అంతే అనుకుంటా. ఇది అంతే క్యూట్. ఇది చాలా బాగుంది. వజ్రాలండి, వజ్రాలు. యా, ఇది వజ్రాలది. ఇది చూడండి ఎంత బాగుంది. ఇది అమెరికాలో చాలా బాగా నచ్చి మీఠీ కోసం తీసుకున్నాను, కానీ మీఠీ కన్నా నాకే ఇష్టం పెరిగిపోయి మీఠీకి ఇవ్వకుండా నా దగ్గరే పెట్టుకున్నా. ఇందులో చాలా అన్ని కొత్త కొత్తగా ఉన్నాయి కదా. అంటే ఇంకా తీయలేదు కూడా. ఇది ఇంకా ప్యాకింగ్స్ ఓపెన్ చేయలేదు. ఇది కూడా మనం సైడ్ కి ఇలా పెట్టేసుకోవచ్చు. బాగుంది కదా, చాలా బాగుంది. ఇది కూడా బాగుంది. ఇది కూడా ఇంకా తీయలేదు. ఇది కూడా కొత్తగా ఉంది. కొత్తగా ఉన్నది, కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. అన్ని కొత్తగా ఉన్నాయి కదా. ఇది కూడా చాలా క్యూట్ గా ఉంది. నాకు ఇలా స్టోన్స్ ఉండేవంటే చాలా ఇష్టం. అలా పెట్టుకొని వెళ్తుంటే అవి స్టోన్స్ తలకి మెరుస్తూ ఉండాలి, బాగుంటుంది. ఇది కూడా ఫ్లవర్. ఇది కూడా ఫ్లవర్ సైడ్ కి పెట్టుకునేది. అంటే సైడ్ కి అది పోనీ వేసుకుని కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది కూడా అంటే ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. 2 కలర్స్ కూడా తీసేసుకున్నాను, బ్లాక్ అండ్ వైట్. ఇవి ముడి అనుకుంటా నాకు తెలిసి. ముడి పెట్టుకొని ఇట్లా పెట్టుకోవచ్చు. ఈ 2 కూడా ముడివే. ఇదంతా పెట్టుకొని ఒక షాప్ పెట్టుకోవచ్చు. ఇంట్లో ఏమో నాకు తెలియదు, కానీ ఈ డబ్బా మాత్రం చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ఇది మొన్న మా మీటి నాకు గిఫ్ట్గా తెచ్చింది. తన బర్త్డేకి షాపింగ్ అని వెళ్ళి నాకు బాగా ఇలాంటి ఇష్టం కాబట్టి తీసుకొచ్చి ఇచ్చింది. క్లిప్ ఇది కూడా. ఇవి 2 స్టార్స్ చాలా బాగున్నాయి కదా. ఇది కూడా ఇలా పెట్టుకునేది ఆయిష. టిక్ టాక్ అన్నమాట. డిఫరెంట్ గా ఉంది కదా, చాలా డిఫరెంట్ గా ఉంది. అది ఫస్ట్ లో మీకు గుర్తుందా? పెళ్ళయ్యాక కొత్తలో మనకి రాగిడి అంటారు. అది ఉండేది. అది ఉండాలి మీ దగ్గర. అది అప్పట్లో ఉండేది, ఇప్పుడు ఏమైందో ఏంటో. ఇది బాగుంది. ఇది ఇంకా బాగుంది. చాలా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ఇది కూడా హెయిర్ కి అంటే పోనీ లాగా మనం పెట్టేసుకుంటే దీనికి హెయిర్ బ్యాండ్ ఇచ్చాడు. మనం పోనీ లాగా పెట్టేసుకుంటే ఇక్కడది కాదు అనుకుంటా. ఇది కూడా ఇక్కడది కాదు. ఇక్కడైతే లేదు. ఇది నేను చూసాను కానీ యుఎస్ నుండి షాపింగ్ చేసి తీసుకొచ్చి అలాంటివన్నీ అక్కడే ఉంటాయి. ఇలాంటి ఇది కూడా హెయిర్ డే. టైం కూడా లేదు చూపించడానికి, కాబట్టి ఫాస్ట్గా ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది.
ఇంకా ఇంకా ఉన్నాయి చాలా, అవన్నీ చూపించాలంటే ఒక రోజు కూడా సరిపోదు మీకు. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. బాగుంది. ఇవన్నీ పార్టీ వేర్ ఇవన్నీ. తర్వాత చిన్న చిన్నవి ఇవి కూడా బాగుంటాయి. చిన్న చిన్నవి ఇలా పెట్టేసుకుని పెద్దవి ఇష్టపడిన వాళ్ళు చిన్న ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇచ్చేసారా? ఇది ఎలా ఉందంటే కాలీఫ్లవర్ లా ఉంది. చెవిలో పువ్వు. చెవిలో పువ్వు. మా తమ్ముడే తీస్తున్నాడు ఈ వీడియో. ఇది కాలీఫ్లవర్ లా ఉంది. కానీ సైడ్ కి జడ వేసుకుని సైడ్ బాగా నచ్చింది. పెద్దగా సైజ్ నాకు నచ్చింది. అతి పెద్దగా అది పెద్దగా ఉంది. ఇలా రకరకాలుగా ఇంకా హెయిర్ క్లిప్స్ అవి చాలా రకరకాలుగా ఉన్నాయి ఇందులో. ఏ డ్రెస్ ని బట్టి ఆ డ్రెస్ ని అలా వేసుకోవచ్చు. ఇది కూడా అంతేనా? ఇవేవో కొత్తగా ఉన్నాయి. నేను ఇది నిజంగా నాకు తెలియదండి. ఇది ముంబైలో తీసుకున్నాను. ఇది తలకి పెట్టుకుంటారా లేదా శారీ హెయిర్ పిన్నా తెలియదు. కానీ ఇది బాగుందని తీసుకున్నాను, కానీ ఎక్కడ పెట్టుకుంటారో కూడా ఐడియా లేదు. శారీ పిన్నా లేకపోతే హెయిర్ కైనా నాకు అర్థం అవ్వట్లేదు. నీకేమైనా అర్థమైతే చెప్పు. వీళ్ళు చెప్తారులే కామెంట్ లో. ఏమోనండి, నాకు అర్థం కాలేదు. హెయిర్ కి అనుకుంటున్నా, కాదండి. అంటే శారీ పెన్ ఏమో అనుకుంటున్నా. మీకు తెలిస్తే మీరు కామెంట్ చేసి చెప్పండి. అది తెలియకపోయినా రెండు తీసుకున్నా. ఒకటి మల్టీ కలర్ అడగలేదు. అంటే నేను హెయిర్ ది అనుకుని తీసేసుకున్నాను. అడగకుండా చూడగానే హెయిర్ ది లాగే ఉంది కదా, హెయిర్ ది అనుకున్నా. టిక్స్ అనుకొని తీసేసుకున్నా. ఇంటికి వచ్చి చూసుకుని అవును ఇది హెయిర్ కి పెట్టడం రావట్లేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నాకు ఇప్పుడు వెరైటీగా కనిపిస్తుంది. తర్వాత ఇందులో చూడండి, ఇందులో మా మీటివి కూడా ఉన్నాయి. తనకన్నా నేను ఎక్కువ వాడుతున్నాను ఇది. ఇక్కడ చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ బటర్ఫ్లై చూసారా, నేను నా వీడియోస్లో కూడా పెట్టుకుని ఉన్నాను. చాలా క్యూట్గా ఉంటుంది ఇది కూడా. అలా ఇందులో అన్నీ అలా ఉన్నాయి. తర్వాత ఇందులో చూడండి నార్మల్ క్లిప్స్ ఇలా పెట్టేసుకున్నాను అవసరమైనప్పుడు వాడటానికి. ఇవి చిన్న చిన్నగా, ఇవి కూడా చాలా క్యూట్గా ఉంటాయి. చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నార్మల్. ఇదండి ఈరోజు మా కలెక్షన్ అంతా మీకు చూపించేశాను మీ అందరికీ. ఇందులో ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో మీకు రింగ్స్ చూపించాను కదా, అందులో ఏ రింగ్ మీకు బాగా నచ్చింది నాకు కామెంట్ లో చెప్పండి. మీ అందరికి బ్లాక్ బీడ్స్ లలో కూడా ఏ బ్లాక్ బీడ్ మీకు బాగా నచ్చింది డిజైన్ పరంగా, నెక్స్ట్ ఈ యాక్సెసరీస్ లో ఏది క్యూట్ గా ఉంది, ఏది బాగుంది, మీరందరూ నా కామెంట్ లో చెప్తారు కదా. మీ కామెంట్స్ నేను ప్రతిరోజు చదువుతూనే ఉంటానండి. కానీ రిప్లై ఇవ్వాలంటే అవ్వట్లేదు, ఎందుకంటే నాకు వేలల్లో వస్తున్నాయి కామెంట్స్. అందరికీ రిప్లై ఇవ్వాలంటే కుదరటం లేదు. కానీ మీ కామెంట్స్ అన్నీ నేను చూస్తున్నాను. మీరు అందరూ నాకు మంచిగా సజెషన్స్ ఇస్తున్నారు, అన్నీ దృష్టిలో పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సహకారాలు నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడూ ఉండాలని మీ జుబేదారి. థ్యాంక్ యూ వెరీ మచ్.